నమస్కారం అండి. కోవిడ్-19కి సంబంధించి రేపు జిల్లాలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాం. గతంలో మనం మొన్న ఇటీవల చేసిన డ్రైవ్లో కూడా సుమారుగా రోజుకి గరిష్టంగా మనం ఆల్మోస్ట్ ఆ రోజు మ్యాక్సిమం 50,000 ప్లస్ మనం ఆ రోజు 52,000 మంది దాకా చేయగలిగాం. సో రేపు అగైన్ స్పెషల్ డ్రైవ్ మనం వ్యాక్సినేషన్ చేపడుతున్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ కోసం మనకి ఇప్పటికే జిల్లాలో సుమారుగా వీ హ్యావ్ 60,000 డోసెస్ రెడీ విత్ అస్. ఇవాళ మళ్ళీ మనకి కొన్ని డోసెస్ ఈవినింగ్కి రీచ్ అవుతున్నాయి. సో దీనిలో భాగంగా రేపు చేపట్టబోయే డ్రైవ్ ఇది కొంచెం మీడియా అంతా కూడా స్పెషల్గా హైలైట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం 7:30 నుంచి కూడా కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఫస్ట్ డోసెస్ మనందరికీ తెలుసు. మార్చ్ 1 నుంచి కూడా మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాం. కోవిషీల్డ్కి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం 6 నుంచి 8 వారాల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోవాక్సిన్కి సంబంధించి 4 వీక్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఎక్స్క్లూజివ్గా సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు జిల్లాలో మాకున్నటువంటి అంచనా ప్రకారం 39,111 మంది మన జిల్లాలో సెకండ్ డోస్కి డ్యూ ఉన్నారు. అంటే ఇది రేపంటే 21 అన్న డేట్ కాదు, ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బ్రాకెట్ 6 to 8 వీక్స్ లాగా, +- 1 వీక్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. డేట్ టు డేటే చూసుకోకల్లా ఒక బ్రాకెట్లో మనం ఆ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 39,111 మంది రేపు సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డేటా కూడా మేము ఏ విధంగా తీసుకున్నామంటే 21 ఏప్రిల్ అంటే ఇవాళ నుంచి 24 ఏప్రిల్ మధ్యలో, అంటే నెక్స్ట్ 21, 22, 23, 24 ఈ 4 తేదీలే కాకుండా గడిచిన వారం రోజుల్లో కూడా అంటే ఏప్రిల్ 15 నుంచి మొదలుకొని మనకి డ్యూ ఉన్నవాళ్ళు సెకండ్ డోసెస్ అన్నీ కూడా కౌంట్ చేసుకున్నాక 39,111 మందిని గుర్తించాం. ఇందులో కోవిషీల్డ్ వాళ్ళు 32,352 మంది ఉన్నారు. కోవిషీల్డ్ సెకండ్ డోస్ తీసుకునేటువంటి వ్యక్తులు. కోవాక్సిన్కి వచ్చేటప్పటికి 6,759 మంది ఉన్నారు. 6759 కోవాక్సిన్ సెకండ్ డోస్కి రేపు అర్హులవుతారు. అదేవిధంగా కోవిషీల్డ్ 32,352 మంది కోవిషీల్డ్ రెండో డోస్ తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ఈ రెండు కూడా వేరే వేరే వ్యాక్సిన్స్. రెండింటికి కూడా ఫస్ట్ డోస్ ఏది తీసుకున్నారో సెకండ్ డోస్ అదే తీసుకోవాలన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందుకనే ఈ సెకండ్ డోస్ కావాల్సిన ప్రజలందరిది కూడా మనం అనాలిసిస్ చేసినప్పుడు కోవిషీల్డ్కి సంబంధించి ఉన్న వ్యక్తులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. అంటే అటు ఏజెన్సీ కానీ, ఇటు విశాఖ గ్రామీణ మైదాన ప్రాంతం కానీ, నగర ప్రాంతం కానీ మూడిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం రేపు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వ్యాక్సినేషన్ చేపడతాం. 160 అంటే 36 ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 47 మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే గ్రామీణ ప్రాంతమే కానీ మైదాన ప్రాంతాలు మనకి మాడుగులు కానీ, చోడవరం కానీ, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి ఈ ప్రాంతాల్లో ఉన్న వాటి 47 పిహెచ్సిల్లో కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతానికి వచ్చేటప్పటికి 72 పిహెచ్సిలు మనకి జీవీఎంసీలో ఉన్నాయి. 3 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్నాయి. 2 అర్బన్ పిహెచ్సిలు మనకి యలమంచిలి మున్సిపాలిటీలో ఉన్నాయి. కాబట్టి 77 కూడా మనం కోవిషీల్డ్ సెకండ్ డోస్ వేసుకోవడానికి ప్రజలందరికీ కూడా వెసులుబాటు కల్పిస్తున్నాం. సో 3 కలుపుకొని 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల జిల్లాలో కోవిషీల్డ్ 32,000 మందికి కూడా రేపు ఉదయం 7:30 నుంచి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్కి మనం వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇదే కాకుండా మనకి చాలామంది ఆరోగ్య సిబ్బంది కూడా
సెకండ్ డోస్కి డ్యూ అవుతున్నారు కాబట్టి 7 టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కేజీహెచ్లో ఏర్పాటు చేస్తున్నాం, చెస్ట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం, అదేవిధంగా సైకియాట్రీలో ఏర్పాటు చేస్తున్నాం. ఐ హాస్పిటల్ ఈఎన్టీ మాత్రము కోవాక్సిన్కి పక్కన పెట్టుంచాం. సో ఇది కొంచెం హైలైట్ చేయండి. టీచింగ్ హాస్పిటల్స్ 7 ఉన్నమాట మీకు అందరికీ తెలిసిందే. దీంట్లో మనం అటు గోషా హాస్పిటల్ కానీ, సైకియాట్రీ హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ, కేజీహెచ్ ఈ 4గిట్లో కూడా కోవిషీల్డ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ఈహెచ్ రీజనల్ ఐ హాస్పిటల్ కానీ ఈఎన్టీ హాస్పిటల్లో మాత్రం మనం కోవాక్సిన్ ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాం. కేజీహెచ్లో మాత్రం 2 ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎక్కువ మందికి కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు, ఎక్కువ మంది కోవిషీల్డ్ తీసుకున్నారు కాబట్టి 2 వేరువేరుగా వేరే బిల్డింగ్స్లో సూపరింటెండెంట్ కేజీహెచ్ ఏర్పాటు చేస్తారు. కమింగ్ టు కోవాక్సిన్, చాలా తక్కువ మంది, ఎక్కువగా కూడా జీవీఎంసీ ప్రాంతంలోనే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 6700 పైచిలుకు మంది కూడా సెకండ్ డోస్కి డ్యూ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ చాలా మైనారిటీ ఉన్నారు, ఎక్కువ జీవీఎంసీ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళ కోసం నేను ఇందాక చెప్పినట్టు 2 వేరువేరు వ్యాక్సిన్స్. సో కన్ఫ్యూజన్ లేకుండా వీళ్ళకి సపరేట్గా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసాం. అవి దయచేసి మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా హైలైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణ భారతిలో కోవాక్సిన్కి ఎక్స్క్లూజివ్ సెంటర్ పెడుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా కేజీహెచ్లో సపరేట్ బ్లాక్, ఎక్కడ ప్రిన్సిపల్ గారు అది, కేజీహెచ్ కోవాక్సిన్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆఫ్ కేజీహెచ్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆఫ్ కేజీహెచ్లో ఎక్స్క్లూజివ్గా కోవాక్సిన్ పెడుతున్నాం. అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అనకాపల్లి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి ఉన్న సంగతి మీకు తెలిసిందే. కాకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 2 మిక్స్ అవ్వకుండా సపరేట్గా మనం కోవాక్సిన్ పెడుతున్నాం. అదేవిధంగా రీజనల్ ఐ హాస్పిటల్, ఇట్స్ సపరేట్ పిహెచ్సి, అదేం లేదు కదా, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్, రీజనల్ ఐ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్ కోవాక్సిన్, ఈఎన్టీ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్ కోవాక్సిన్, టీబీ కంట్రోల్ సెంటర్ నర్సీపట్నం అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాడేరు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, స్వర్ణ భారతి, కేజీహెచ్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాకు, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అనకాపల్లి, రీజనల్ ఐ హాస్పిటల్ విశాఖపట్నం, ఈఎన్టీ హాస్పిటల్ విశాఖపట్నం, టీబీ కంట్రోల్ సెంటర్ నర్సీపట్నం, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాడేరు. ఈ చోట్ల మాత్రమే ఎక్స్క్లూజివ్గా కోవాక్సిన్ ఇస్తున్నాం. ఇందులో 2 ఒకే చోట నడిచేవి, కేజీహెచ్, డిహెచ్ పాడేరు. ఈ హాస్పిటల్స్లో మాత్రం ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. 2 కూడా వేరే బ్లాక్స్లో మనం ఏర్పాటు చేస్తాం. మరొకసారి కోవిషీల్డ్ రిపీట్ చేస్తున్నా చూడండి. 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 4 టీచింగ్ హాస్పిటల్స్తో పాటు 16 వైద్య విధాన పరిషత్, ఇందాక కవర్ చేయలేదు నేను, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్. అంటే అందులో మీకు తెలిసిన విషయమే, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 ఏరియా హాస్పిటల్స్ అరకు నర్సీపట్నం ఉన్నాయి, 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పాడేరు అనకాపల్లి ఉన్నాయి. సో ఒక విధంగా కోవిషీల్డ్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్టింగ్ ఫ్రమ్ 160 పిహెచ్సిలు, వైద్య విధాన పరిషత్ 16 ఆసుపత్రులు, టీచింగ్ హాస్పిటల్స్లో 4 హాస్పిటల్స్లో కోవిషీల్డ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 6 ప్రదేశాల్లో మనం 7 ప్రదేశాల్లో మనం కోవాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం, రేపు ఎక్స్క్లూజివ్గా సెకండ్ డోస్ వాళ్ళకి ఇస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ డోస్ పూర్తి చేసుకుని సెకండ్ డోస్ ఉన్నవాళ్ళు ఇందాక నేను చెప్పినట్లు రమారమి 40,000 మంది ఉన్నారు జిల్లాలో. గడిచిన 10 రోజులు బ్రాకెట్ తీసుకున్నాం మేము. 1-2 రోజులు అటు ఇటు అయినా ఏం ఇబ్బంది లేదు వ్యాక్సినేషన్లో. 6 to 8 వీక్స్ అన్న బ్రాకెట్ వైద్య నిపుణులే మనకి ఇచ్చారు కాబట్టి లాస్ట్ 5 to 10 డేస్ ప్లస్ అప్కమింగ్ 3 to 4 డేస్ కలిపి ఈ బ్రాకెట్లో మనకి జిల్లాలో 40,000 మంది దాకా డ్యూ ఉన్నారు సెకండ్ డోస్కి. సో ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి రేపు వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశాం. సో న్యాచురల్గా మీరు అడగచ్చు, చాలామంది ఫస్ట్ డోస్ కోరుకునే వాళ్ళు ఉన్నారు, 45+ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏర్పాటు చేస్తామంటే ఈ వారాంతం లోపు, ఇవాళ మనకి ఫ్రెష్ డోసెస్ మళ్ళీ వ్యాక్సినేషన్ వస్తున్నాయి.
ఈ వారాంతంలోపు మోస్ట్లీ శుక్ర శనివారాల్లో ఒక డేట్ మళ్ళీ మీడియా ద్వారా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళందరికీ, డ్యూ అంటే ఫస్ట్ డోస్ తీసుకోవడానికి ముందుకొచ్చే ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేస్తాం. బట్ నిన్న మీరు సోమవారం చూశారు, ఎక్స్క్లూజివ్గా మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్లో మిగిలిపోయిన వాళ్ళ కోసం పెట్టాం. రేపు పెట్టబోయేది సెకండ్ డోస్ కోరుకునే వాళ్ళు చాలా రోజులుగా కొంత వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్న ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, జిల్లాలో ఉన్న అందరికీ కూడా సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళందరికీ కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, రేపు ఏర్పాటు చేశాం. సో ఇది ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన హాస్పిటల్స్లో ఎక్కడికైనా కూడా యూ కెన్ గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ ఫర్ ద సెకండ్ డోస్ ఆల్సో. ఫస్ట్ డోస్ ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా మరొక 2 రోజుల్లో మేము ఫ్రెష్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వారాంతం లోపే మనకి మళ్ళీ ఇంకొక డ్రైవ్ ద్వారా కొత్తగా వ్యాక్సినేషన్ కోరుకునే వాళ్ళందరికీ కూడా వీ విల్ బి అడ్మినిస్ట్రింగ్ బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. దానికి సంబంధించిన డోసెస్ కూడా మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు రేపటికి కావాల్సిన మాత్రం ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. పిహెచ్సిస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేసాం. ఇవాళ సాయంత్రానికల్లా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా చేరటం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకునే డ్రైవ్లో 45+ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఫస్ట్ డోస్ కూడా ఇంకా తీసుకొని వాళ్ళు ఉన్నారో, మాకు కూడా చాలామంది అడుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అడుగుతున్నారు, చాలామంది నార్మల్ సిటిజన్స్ కూడా కాల్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా వీ విల్ బి అనౌన్సింగ్ ఏ ఫ్రెష్ డేట్ బిఫోర్ దిస్ వీకెండ్. ఆ డేట్ కరెక్ట్గా మాకు వచ్చే వ్యాక్సిన్ దాన్ని బట్టి నేను మీకు సపరేట్గా జిల్లా యంత్రాంగం నుంచి వీ విల్ బి గివింగ్ ఏ ప్రెస్ మీట్. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. సో టైం తక్కువ ఉంది కాబట్టి సెకండ్ డోస్ వాళ్ళందరికీ మెసేజ్ చేరే విధంగా మీడియా దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పి కోరుతున్నాము. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా రేపు సెకండ్ డోస్ అందుబాటులో ఉంటుంది. సో దే కెన్ యాజ్ వెల్, వాళ్ళు అక్కడ మొదటి డోస్ తీసుకున్న వాళ్ళు కూడా రేపు ప్రైవేట్ హాస్పిటల్స్లో దే కెన్ ఎన్ష్యూర్ దట్ సెకండ్ డోస్ ఈజ్ ఆల్సో గివెన్ టు దెమ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ది ప్రెస్ మీట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ వైండ్ అప్ ద ప్రెస్ మీట్. రికవరీ అయిన వాళ్ళు దెర్ ఈజ్ ఎ టైమ్ పీరియడ్ ఆఫ్ 4 weeks అయితే 90 days కోవిడ్ నుంచి పూర్తిగా రికవర్ అయిన 90 days తర్వాత కోవిడ్ పాజిటివ్ అయ్యి రికవర్ అయిన 90 రోజులకి వ్యాక్సినేషన్ వారు కూడా వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు రేపటికి మన స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎల్లుండికి ఒకవేళ ఎక్స్టెండ్ అవుతుందా లేదా అన్నది, ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎ పాసిబిలిటీ మీకు రేపు ఈవినింగ్కి అలా కన్వే చేస్తాం. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. మార్నింగ్ 7 నుంచి నైట్ ఆల్మోస్ట్ మనం ప్రతి డ్రైవ్లో కూడా 8, 9, 10 కూడా రాత్రి 10 దాకా కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నాం. సో కంప్లీట్ రేపల్లా కూడా మీకు నియరెస్ట్ పిహెచ్సి, అందుకనే కోవిషీల్డ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళి యూ కెన్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్. ఇది రేపు మాత్రమే ఉంటుందని లేదు, బట్ టుమారో ఈజ్ ద డ్రైవ్ కాబట్టి రేపు మ్యాక్సిమం అయిపోతే నెక్స్ట్ కేసెస్ ఇంకా మనకు ఉన్నాయి వ్యాక్సినేషన్, వాటికి మూవ్ అవుతాం. సార్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ హాస్పిటల్స్ కూడా కొద్దిగా దీని మీద బందోబస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంజెక్షన్ ప్రైస్ కూడా పెంచి బ్లాక్ మార్కెట్ వస్తుంది. మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే మేము నిన్న మంత్రి గారి సమీక్ష సమావేశం తర్వాత కూడా ప్రెస్ మీట్లో చెప్పాం, ప్రభుత్వానికి సంబంధించి వీ హ్యావ్ నోటిఫైడ్ సమ్ హాస్పిటల్స్ యాజ్ కోవిడ్ హాస్పిటల్స్. అందులో మనకి కేజీహెచ్ కానీ, కేజీహెచ్లోని సిఎస్ఆర్ బ్లాకు, విమ్స్ కానీ, మన చెస్ట్ హాస్పిటల్ కానీ, ఇప్పుడు మన టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసాం. ఈఎన్టీ కానీ, ఐ హాస్పిటల్ కానీ, వాటన్నిటిలో కూడా పడకలు మనం తీసుకోవటం జరిగింది. అవర్ కమిట్మెంట్ ఆఫ్ రెమ్డెసివిర్ ఈజ్ ఫర్ పబ్లిక్ హాస్పిటల్స్. యాజ్ కలెక్టర్ మాకు వచ్చే డోసెస్ అన్నీ కూడా వీఆర్ స్ట్రాంగ్లీ కమిటెడ్ టు గివింగ్ ఇట్ టు పబ్లిక్ హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొక్యూర్ ఆన్ దేర్ ఓన్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఉన్నప్పుడు చాలా చోట్ల కొంతమంది ఉన్నా కూడా ఇవ్వట్లేదన్న సమాచారం కూడా ఉంది. సో వీ విల్ బీ కాన్స్టెంట్లీ వాచింగ్ దట్. డోసెస్ ఉండి కూడా మళ్ళీ మా దగ్గర డోసెస్ లేవని చెప్పి ఎక్స్ట్రా ప్రైస్ ఛార్జ్ చేయడం అనేది ముఖ్యమంత్రి గారు కూడా చాలా కఠినంగా మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అవర్ కమిట్మెంట్, మనకి మా సెంట్రల్ డ్రగ్ స్టోర్లో ఉన్న రెమ్డెసివిర్, అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పబ్లిక్ హాస్పిటల్స్. ఎక్కడైనా సరే హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవి అందరూ కూడా ఇవ్వలేరు. చిన్న చిన్న పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్లో కూడా ఇచ్చే ఇంజెక్షన్ కాదు. హై ఎండ్ కొంచెం మోడరేట్ టు సివియర్ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి.
మైల్డ్ సిమ్టమ్స్ కూడా యూజువల్లీ సజెస్ట్ చేయరు. సో దేర్ ఫోర్ మనకి కావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్స్ కావాల్సిన స్టాక్ మాత్రం వీఆర్ సఫిషియంట్ ఇన్ అవర్ నంబర్స్. అండ్ నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్లో మళ్ళీ నెక్స్ట్ 4-5 డేస్లో ఫ్రెష్ స్టాక్ కూడా పంపిస్తున్నారు కాబట్టి వీఆర్ వెల్ ఎక్విప్డ్. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్, వీ సజెస్ట్ దట్ ప్రైవేట్ హాస్పిటల్స్ విల్ హ్యావ్ టు మేక్ ఆల్ అవుట్ ఎఫర్ట్స్. గవర్నమెంట్ ఇచ్చే డోసెస్ కూడా జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్కి ఇట్ ఈస్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ విల్ హ్యావ్ టు ప్రొక్యూర్ ఆన్ దేర్ ఓన్ ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ద ప్రైవేట్ హాస్పిటల్. చాలామంది స్టాక్ కూడా పెట్టుకున్నారు. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ స్టాక్ లేదని కాదు. బట్ వీ విల్ వెరీ షార్ట్లీ వీఆర్ హ్యావింగ్ మీటింగ్ విత్ ఆల్ ద హాస్పిటల్స్ ఆల్సో. అది కూడా ఆ రోజు చెప్పడం జరుగుతుంది. నిన్న మీకు చెప్పిన సంఖ్యకి వీఆర్ ఫర్మ్లీ ఆన్ దట్ నంబర్ అండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎన్నైతే బెడ్స్ ఉన్నాయో పీక్ టైంలో అన్ని బెడ్స్ మళ్ళీ సిద్ధం చేయమని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది 16వ తారీఖు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో. సో వీ హ్యావ్ ఆల్రెడీ నోటిఫైడ్, బ్యాలెన్స్ నోటిఫికేషన్స్ ఇవాళ ఇస్తున్నాము. 6,500 బెడ్స్ ఈజ్ అవర్ కేపబిలిటీ. నిన్న ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేశాం. దట్ విల్ బీ ద కేపబిలిటీ ఇన్ విశాఖపట్నం. హవెవర్ హాస్పిటలైజేషన్ అనేది ఇప్పటికీ ద సేమ్ రేషియో ఈజ్ మెయింటైన్. 85% పీపుల్ require only home isolation. 10% people require hospitalization, not critical care, hospitalization, meaning oxygen support. 5% require critical care, meaning ventilator కావచ్చు, లేకపోతే ఇంకా హై ఎండ్ థెరపీ, స్టెరాయిడ్ థెరపీ, లేకపోతే సెప్సిస్, సెప్టిక్ షాక్, ఇటువంటి ఉన్న వాళ్ళకి ఒక 5% కేసెస్ ఉంటాయి. 85% పీపుల్ నిన్న ఆర్డీఓ విశాఖపట్నం కూడా పాజిటివ్ అయ్యారు. సో మీ అందరికి తెలుసు. But he is having very mild symptoms. So he is under home isolation, taking appropriate medication. So 85% people are under home isolation and are advised to be under home isolation. If you have moderate to severe symptoms, then only you require a hospitalization. The first sign daniki entante hypoxia gaani, dyspnea gaani, breathing problem or saturation. Ee rendu unnappude hospital avasaram tappa you don't need hospitalization. So this is my general appeal మీడియా ద్వారా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అందుకనే నేను మీకు అండర్స్టూడ్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్లు కొంతమంది బయటకు వెళ్ళి తెచ్చుకోండి రెమ్డెసివిర్, ఇదే దీని గురించే వీఆర్ హ్యావింగ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్స్. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ టుమారో ఇట్ సెల్ఫ్ వీఆర్ హ్యావింగ్ దట్ మీటింగ్. దాంట్లో మేమందరం కూడా చెప్పబోయేది అదే, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సెంట్రల్ డ్రగ్ స్టోర్. గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి ప్రతి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్ పంపించేది ఇట్ ఈస్ ఫర్ ద యూసేజ్ బై ది గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ అండర్ దర్ ఓన్ మ్యాండేట్ టు ప్రొక్యూర్ రెమ్డెసివిర్. ప్రైవేట్ హాస్పిటల్లో మీరు మీ మెడిసిన్స్ మీరు ప్రొక్యూర్, ఎందుకంటే పేషెంట్కి దాని ప్రకారమే మనం ఇచ్చిన జీవో 77, 78లో కూడా గవర్నమెంట్ వీటన్నిటికీ ప్రొవిజన్ ఇచ్చారు ప్రైవేట్ హాస్పిటల్స్. మీరు 77, 78 జీవోస్ రెండు చూస్తే లాస్ట్ ఇయర్వి దెర్ ఈస్ ప్రొవిజన్స్ ఫర్ యూజ్ ఆఫ్ హై ఎండ్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ వాడడానికి కానీ, టొసిలిజుమాబ్ ఇప్పుడు అడ్వైస్ చేయట్లేదు, బట్ అన్ని హై ఎండ్ మెడిసిన్స్ వాడుకోవడానికి ఉంది కాబట్టి దే ఆర్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొక్యూర్ ఇట్ ఆన్ దేర్ ఓన్. తర్వాత టాస్క్ ఫోర్స్ గురించి అడిగారు. వీ హ్యావ్ ఆల్రెడీ కాన్స్టిట్యూటెడ్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ డిఎంఎండ్హెచ్ఓ జాయింట్గా దీస్ ఆర్ ది 3 నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఆల్ హాస్పిటల్స్. నెంబర్ 2, ప్రతి హాస్పిటల్కి కూడా వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ నోడల్ ఆఫీసర్. ఈ నోడల్ ఆఫీసర్స్లో ఆఫ్ కోర్స్ 1 or 2 చేంజెస్ కోసం మేము ఆపాము, ఎందుకంటే ఒకళ్ళిద్దరు పాజిటివ్ అయ్యారు. బట్ వీళ్ళందరినీ కూడా నిరంతరం హాస్పిటల్ పర్యవేక్షణకి అందరూ కూడా మోస్ట్లీ వీఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్, మినిమమ్ ఆఫ్ ద కార్డర్ ఆఫ్ తహసీల్దార్ ఉంటారు. సో దేర్ జాబ్ ఈజ్ టు మానిటర్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. బెడ్స్ లేమి గురించి మాట్లాడడం కానీ ఉన్నా కూడా, లేకపోతే బెడ్లు ఇచ్చినా సరైన వైద్యం ఇవ్వకపోవటం కానీ, సరైన భోజన సదుపాయాలు ఇవ్వకపోవటం కానీ, శానిటేషన్ పరంగా కానీ, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయటం కానీ, ఒక 7 నుంచి 8 పారామీటర్స్ ప్రతి హాస్పిటల్కి పెట్టుకున్నాం. అవి ప్రభుత్వ రంగ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్సో. రేట్ల పరంగా 77, 78 ఖచ్చితంగా అమలు చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యశ్రీ రేట్స్ ప్రకారమే వైద్యం చేయాలి.
సామాన్య ఆరోగ్యశ్రీ కార్డు లేని వ్యక్తులకు కూడా దెర్ ఈజ్ ఎ స్లాబ్, ఒక స్లాబ్ ఉంది. ఆ స్లాబ్ దాటడానికి వీల్లేదు. ఒకవేళ ఏమైనా 1-2 ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే దానికి కూడా ఒక ప్రావిజన్ ఇచ్చారు జీవోలో. ఒక ఇండివిజువల్ రూమ్ ఇచ్చారు, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చారు, అటాచ్ టాయిలెట్, ఫైన్, దానికే ఒక స్లాబ్ ఇచ్చారు. సో దేర్ ఫోర్ అందుకని మీ కంప్లైంట్స్ అన్నీ కూడా మీ ద్వారా వచ్చింది. వీ విల్ ఎన్ఫోర్స్ ఇట్ స్ట్రిక్ట్లీ, ఇన్ఫ్యాక్ట్ 16వ తారీఖు వీడియో కాన్ఫరెన్స్ పదే నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అందులో ముఖ్యమంత్రి గారు ఈ వైద్యానికి సంబంధించి చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడారు. 1-2 హాస్పిటల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడద్దన్నారు. సో వీ విల్ అఫ్ కోర్స్ బీ వెరీ సీరియస్ విత్ ద ఎన్ఫోర్స్మెంట్. సో మేము ఇప్పుడు నోడల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ వాళ్ళ ట్రైనింగ్స్ అన్నీ పూర్తయినాయి కాబట్టి వీ విల్ బీ 38 హాస్పిటల్స్ని తీసుకున్నాం జిల్లాలో, అదర్ దాన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటి మీద కూడా నిరంతర పర్యవేక్షణ, ఇంక్లూడింగ్ రేట్స్ దట్ దే ఆర్ ఛార్జింగ్, డినయింగ్ అడ్మిషన్స్, డినయింగ్ ప్రాపర్ మెడికల్ కేర్, ఇవన్నీ కూడా వీ విల్ బీ మానిటరింగ్ వెరీ క్లోజ్లీ. మీకు ఎప్పటికప్పుడు కూడా వీ విల్ బీ గివింగ్ అప్డేట్స్. బట్ ద మెసేజ్ ఈస్ మేమే ఫిజికల్గా వాళ్ళని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో వాళ్ళందరికీ కూడా వీ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ద పొజిషన్, వీ విల్ బీ సీకింగ్ దేర్ కోఆపరేషన్. అలా అని చెప్పి ఎవరైనా కూడా డీవియేషన్ ఉంటే వీ విల్ అఫ్ కోర్స్ టేక్ వెరీ సీరియస్ మెజర్స్. సి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే 38 కాదు, మనం కావాలంటే 100 కూడా తీసుకోవచ్చు. బట్ 38 హాస్పిటల్స్లో కూడా కోవిడ్ రిలేటెడ్ మినిమం కేర్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. నాట్ ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ కేపబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మనం ఇవ్వాలంటే దానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉండాలి, లేదా డి టైపో బి టైపో, లేకపోతే యూ నీడ్ టు హ్యావ్ ఏ పైప్డ్ ఆక్సిజన్ సప్లై, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉండాలి, దానికి సంబంధించిన ఆక్సిజన్ పరికరాలు ఉండాలి, మాస్క్ ఉండాలి, క్యాన్యులా ఉండాలి, అండ్ దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం ఎనిస్థీషియాలజిస్టో పల్మనాలజిస్టో ఉండాలి, ఇంటెన్సివిస్టో ఉండాలి. నాట్ ఎవ్రీ హాస్పిటల్ కెన్ గివ్. కొంతమంది విల్లింగ్గా వచ్చారు సార్ మా హాస్పిటల్ తీసుకోండి అని, అందులో కొంతమందిని తీసుకుని కొంతమంది పారామీటర్స్ బట్ లేని వాళ్ళని కూడా మనం లేదండి నోటిఫై చేయలేమని చెప్పాం. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకున్నాకే మనం 38 నోటిఫై చేస్తాం. లిస్ట్ ఉందా ప్రిన్సిపల్ గారు? బోర్డులు చెస్ట్ సిటీ ఈజ్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్. రాస్తున్నారు, బట్ ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను మన వెబినార్లో ప్రిన్సిపల్ గారు మేము కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు బేసిక్ పారామీటర్స్ ఆఫ్ పల్స్ ఆక్సిమీటర్, రెస్పిరేటరీ రేట్ ఆర్ సఫిషియంట్ టు వాట్ యు కాల్ అసెస్. హాస్పిటలైజ్ అయినాక ఒకవేళ ప్రాపర్గా మీకు ఇఫ్ యూ హ్యావ్ ఏఆర్డిఎస్ ఆర్ సిఓపిడి లేకపోతే వీటికి ఉన్నప్పుడు మాత్రమే దే అడ్వైస్ తప్ప ప్రతి పేషెంట్ సిటీకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అది కూడా రేపు మీటింగ్లో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ బి డిస్కస్. మా ఎక్స్పర్టీస్ కూడా ఇప్పుడు దాదాపు 1 year నుంచి వెబినార్స్ అన్ని సూపరింటెండెంట్ కేజీహెచ్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కూడా పెడుతున్న నేపథ్యంలో మనకున్నంత నాలెడ్జ్, మెడికల్ కాలేజ్ కాబట్టి అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, చాలామంది ప్రొఫెసర్స్ ఉంటారు. మాకు తెలిసిన క్లినికల్ ప్రోటోకాల్, ఒక వ్యక్తి పాజిటివ్గా వస్తే వాట్ ఈస్ ద ప్రోటోకాల్ టు బి ఫాలోడ్, దట్ విల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మా నుంచి ఉన్నది కూడా చెప్తాం. రిఫర్ చేస్తున్నారు, వాళ్ళు హయ్యర్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. విజయాలు అయితే ఖాళీ లేక మిగిలిన సెంటర్స్కి రిఫర్ చేస్తుంటే వాళ్ళు 3,500, 4,500, 5,000 సిటీ స్కాన్స్ వసూలు చేస్తారు. మిగిలిన అదర్ ఇవాళ అక్కడ అపోలో వాటిలో పెద్ద క్యూ కనబడుతుంది. ర్యాపిడ్ టెస్ట్ అక్కడ చేయట్లేదు, ర్యాపిడ్ టెస్ట్ ఆపేశారు. ఒకవేళ అపోలో ఎందుకంటే ర్యాపిడ్ టెస్ట్లకి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడున్న కోవిడ్లో దెర్ ఆర్ మల్టిపుల్ స్ట్రెయిన్స్. ర్యాపిడ్ యాంటీజెన్స్ ఫాల్స్ నెగిటివ్స్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ పీసీఆర్లో కూడా 70 to 80% యాక్యురసీ, 20% ఫాల్స్ నెగిటివ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి పీసీఆర్లో కూడా. సో ర్యాపిడ్ యాంటీజెన్ ఈజ్ నౌ నాట్ ఎ వెరీ రిలయబుల్ మోడ్ ఆఫ్ టెస్టింగ్. అఫ్ కోర్స్ క్విక్గా జరుగుతుంది. హాస్పిటల్స్లో మనం కూడా ఎమర్జెన్సీ కేసెస్లో వాడుతున్నాం, సర్జరీ కోసం ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళు వచ్చినప్పుడు క్విక్గా టెస్ట్ చేసి మనం వాడుతున్నాం తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిలయబుల్ సోర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ టెస్టింగ్. సో డయాగ్నోస్టిక్స్ నేను అనేది ఏంటంటే మీరు చెప్పిన దానికి పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ఏ హాస్పిటల్, జీవో 77, 78 రెండు కూడా దే ప్రొవైడ్ ఫర్ డయాగ్నోస్టిక్స్ ఆల్సో. సో వాళ్ళంతటి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మెనీ పీపుల్ వాలంటరీగా విజయ మెడికల్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటున్నారు, అది వాళ్ళ చాయిస్ అది. బట్ వన్స్ ఎ పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ విత్ కోవిడ్ సిమ్టమ్స్ టు ఏ హాస్పిటల్
రేట్ చార్ట్లో డయాగ్నోస్టిక్స్ కూడా ప్రావిజన్ ఇచ్చారు గవర్నమెంట్. ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ద ప్యాకేజెస్. ఇందాక మీరు అన్నట్లు ఈ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు మనం బెడ్స్ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో టోటల్గా మనకి 4,500 బెడ్స్ ఉన్నాయి. ఈ 4,500లో కూడా ఏ కేటగిరీలో 2,552, బి కేటగిరీలో 1948, సో రెండు కలిపితే 4,500. ఇందులో కూడా ఐసీయూ కేపబిలిటీ ఉన్నవి 550 బెడ్స్ ఉన్నాయి. ICU means 4 lines of supply. There are certain criteria for an ICU bed. Then 493 plus 917, రమారమి మీకు 1,400 బెడ్స్ ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్నాయి. అంటే ఐసీయూ కాకపోయినా ఆక్సిజన్ పెట్టచ్చు. వెంటిలేటర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపుగా 173 వెంటిలేటర్స్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ మొత్తం కలిపి 6,568 బెడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం, ఇంక్లూడింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఇది మొన్న మీకు కూడా ఫిగర్స్ ఇచ్చాం మేము. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనం ఇప్పుడు సెలెక్టివ్గా వీ హ్యావ్ టేకెన్ 38 హాస్పిటల్స్. ఇఫ్ రిక్వైర్డ్ మోర్ తీసుకుంటాం, బట్ ఇనీషియల్ స్క్రూటినీలో మనకి హాస్పిటల్స్గా కేపబిలిటీ ఉన్నప్పుడు మల్టిపుల్ వింగ్స్ ఉండాలి. ఇందులో ఏ షుడ్ బి అన్ ఇంటెన్సివిస్ట్, అండ్ ఎనిస్థీషియాలజిస్ట్, పల్మనాలజీ, ఏ షుడ్ బి జనరల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. సో వీళ్ళంతా ఉన్న చోట మనం ఇనీషియల్గా ఐడెంటిఫై చేస్తాం. ఇఫ్ నీడ్ బి వీ విల్ ఇంక్రీజ్ మోర్ నెంబర్ హాస్పిటల్స్ నోటిఫై చేస్తాం. ఇప్పుడు నేను కమిషనర్ కూడా డిస్కస్ ది అదర్ డే, మనకున్న ఇప్పుడు 108 అన్నీ కూడా కోవిడ్ పేషెంట్స్ కూడా వీ హ్యావ్ పర్మిటెడ్. సో దే విల్ బీ యూజింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కోవిడ్ పేషెంట్ షిఫ్టింగ్. ఎక్సిజెన్సీ బేసిస్లో మనము జీవీఎంసీ పరిధిలో కూడా ఫర్ ఎవ్రీ 5 వార్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు పొజిషన్ 1 అంబులెన్స్. ప్లానింగ్ అంటే ఏదో పంచవర్ష ప్రణాళిక కూడా కాదు, ఒక 2-3 రోజుల్లో అయ్యేటట్టుగానే వీఆర్ ప్లానింగ్. దానికి సంబంధించిన వెహికల్స్ కూడా రెడీ చేస్తున్నాము. నైట్ టైం ఎక్కువగా డిస్ట్రెస్ కాల్స్ వచ్చినప్పుడు ఆ 5 వార్డ్స్లో ఉన్న అంబులెన్స్ ఒక సెంట్రల్ లొకేషన్లో పెట్టి ఉంచుతాం. ఇమీడియట్గా పేషెంట్ని డ్రాప్ చేసి రావడానికి వెసులుబాటు ఉంటుంది. ప్రైవేట్ అంబులెన్సెస్ వీల్ చెకప్ అండి, ఒకసారి DTC ఆ కమిటీ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈ కంప్లైంట్స్ ఆర్ వెరిఫైడ్. బట్ వ్యాక్సినేషన్ కోవిడ్ జనరల్ ప్రెస్ మీట్గా కాకుండా వ్యాక్సినేషన్ రేపు కొంచెం బాగా మీరు ఎక్స్క్లూజివ్ సెకండ్ డోస్, ప్లీజ్ హైలైట్ దట్. వేరే చోట వేసుకోవచ్చండి, పోర్టబిలిటీ ఉంది. నేను చెప్పేది ఏంటంటే సెకండ్ డోస్ వేసుకునే వాళ్ళు రేపు ఎక్కడో చోట ఈ 160 ప్లస్ నేను ఇచ్చినటువంటి ఆ 16 వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, 4 టీచింగ్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్లో ఎక్కడైనా మీరు వేయించుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. కోవిన్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్. కాకపోతే రేపు ఖచ్చితంగా వేసుకోమన్నదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కోవాక్సిన్ వాళ్ళు కానీ కోవిషీల్డ్ వాళ్ళు కానీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే సునాయాసంగా మీకు సెకండ్ డోస్ కూడా పూర్తవుతుంది. ఐ ఎంకరేజ్ ఆల్ పీపుల్ టు కంప్లీట్ ద సెకండ్ డోస్, ఎందుకంటే ఫుల్ ఇమ్యూనిటీ విల్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సెకండ్ డోస్. సెకండ్ డోస్ అయినాక 15-20 డేస్కి కానీ బాడీ విల్ నాట్ డెవలప్ ది కంప్లీట్ ఇమ్యూనిటీ. ఓకే. నేవీకి సెంట్రల్ అలొకేషనే ఉంటుందండి. నేవీకి వాళ్ళు ఇచ్చినప్పుడే మనకి కొన్ని డోసెస్ ఆల్రెడీ ఒక లాట్ ఆఫ్ డోసెస్ ఇచ్చేసాం వాళ్ళు. మళ్ళీ సెకండ్ డోస్ వచ్చినప్పుడు వాళ్ళకి లేదు. నేవీ వాళ్ళకి మాకు డోసు 50,000 వచ్చినప్పుడు అందులో రాసి పంపిస్తారు. 10,000 షుడ్ బి గివెన్ టు నేవీ. ఎందుకంటే వాళ్ళు కూడా భద్రతా దళాలు కదా, వాళ్ళకి కూడా హై ప్రయారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.